మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్ ఉంటుందంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం వీళ్ళు? తప్పకుండా అండి. ధనస్సు వారికి లగ్నాధిపతి సప్తమంలో ఉంటూ 27వ తేదీ 8లోకి వస్తున్నాడు. 3లో 2 గ్రహాలు ఉన్నాయి. అంటే రాహు ఉన్నాడు, శని వచ్చి కలుస్తున్నాడు 3లో. అదేవిధంగా మనకి శుక్రుడు కేతువు భాగ్యంలో, ఆ శుక్రుడు 9వ తేదీకి కన్యారాశిలోకి వస్తున్నాడు. కన్యారాశిలో ఉన్నటువంటి అంటే బుధుడు రవి 17వ తేదీకి మారిపోతున్నాడు. బుధుడు 3వ తేదీ మారిపోతున్నాడు. మరియు కుజుడు 28వ తేదీ మారుతున్నాడు తుల నుంచి వృశ్చిక రాశిలోకి. అయితే వీటి వల్ల కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అని చెప్పేది ఏదైతే ఉందో చెప్తుందో నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మొట్టమొదటిగా ఎప్పుడైతే లగ్న చతుర్థాధిపతి ధనస్సు వారికి ఈ మంత్ 27కి ఎప్పుడైతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడో, ఇది ప్రధానంగా పూర్వీకుల ఆస్తులు, వీళ్ళు ఏదైనా రీసెర్చెస్ కానీ ఏదైనా ఇప్పుడు మనకి పిహెచ్డీస్ అవి చేస్తుంటారు, ఇటువంటి వాటికి చాలా బాగా యోగిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు వీరికి. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకుంటే నేను చెప్పేది ఒకటే, ఫైనాన్షియల్గా వీళ్ళు మాత్రం ఈ నెల కొంచెం ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా 9వ తేదీ తర్వాత చేస్తున్న ఉద్యోగంలో ఎవరికైనా ధనం ఇచ్చి అది అడుగుతున్నాం కదని వాళ్ళు ఇంకో బ్యాడ్ ప్రాపగాండా చేసి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే దశమంలోకి నీచబడ్డ శుక్రుడు వస్తున్నాడు ఉద్యోగ స్థానంలోకి. కాబట్టి ఫైనాన్సే అనవసరంగా వీళ్ళ ఉద్యోగానికి కూడా ఇబ్బందిని ఇవ్వబోతుంది అక్టోబర్ మాసంలో. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంత మట్టుకు కొంచెం ఫైనాన్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ప్రధానంగా వీళ్ళ యొక్క సంతానం ఉంటారు కదా, వీళ్ళ యొక్క సంతానానికి కారకుడు కుజుడు అవుతాడు ధనస్సు వారికి చూసుకుంటే. ఈ కుజుడు ఎప్పుడైతే 28వ తేదీ వరకు కూడా మనకి తులలో ఉంటున్నాడో, ఈ సమయం అంతా కూడా ఏం చేస్తాడు, ఇక్కడ కుజుడు ఏకాదశంలో ఉన్నప్పుడు, అంటే పంచమాధిపతి ఏకాదశంలో ఉన్నప్పుడు సంతానానికి ఎప్పటి నుంచో సంపాదన సంబంధించిన, అందులో ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సంపాదించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుంటారో అది ఈ నెల ఎక్కువగా ఫలకృతం అవుతుంది చెప్పాలంటే. ఓకే. అలాగే రుణాల జోలికి వెళ్ళకూడదు, శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి. 27వ తేదీ లోపలే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది. అందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు 7వ స్థానంలో, బంధువర్గ స్థానం అంటారు, బుధుడు రాశి ఉన్నాడు కాబట్టి ఏదైనా బంధువర్గంలో ఉన్నటువంటి వారితోనే వీళ్ళ యొక్క వివాహ ప్రయత్నాలు చేయడం చాలా ఉత్తమం. కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము, తండ్రితో దూరంగా ఉండడం, ఇందులో ముఖ్యంగా వీరే కాకుండా వీళ్ళ తండ్రి గారు ముఖ్యంగా మొదటి 9 రోజులు అంటే అక్టోబర్ మాసం 9th వరకు కూడా ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక వీరికి వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు కూడా ఇక్కడ అంటే కొంచెం ఎక్కువ పోటీగా అగ్రెసివ్గా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొంత సక్సెస్ కూడా ఉంది, లేదని కాదు. కాకపోతే ఎంతైనా వ్యాపార లాభాన్ని శుక్రుడిగా తీసుకుంటాం. సో శుక్రుడు నీచంలో ఉంటున్నాడు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే వ్యాపార లాభాల విషయంలో కొంచెం ఈ గురువు ఎప్పుడైతే అష్టమంలోకి మారిపోతాడో, ఇక్కడ పార్ట్నర్షిప్స్లో చేసేటువంటి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వ్యాపారంలో చూసుకున్నట్లయితే. అయితే వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే మంత్రం చేసుకుని చాలా ఉత్తమం చెప్పాలంటే అది. అయితే వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ముఖ్యంగా ఈ దుర్గాదేవిని, కాలభైరవుని తలుచుకోవడం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి డ్రీమ్ హౌస్ అంటారు, ఈ నెల ఆఖరి వారం నుంచి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే చాలాసార్లు కొంతమంది చూడండి, అడ్వాన్స్ ఇచ్చాం మళ్ళీ తెచ్చేసుకున్నామండి, వెళ్ళాం ఓకే అనుకున్నాం మళ్ళీ మాకు నచ్చలేదండి అంటూ ఉంటారు. అంటే మనం ఒక గృహం తీసుకోవాలంటే నాకు చాలామంది రియల్ ఎస్టేట్ పీపుల్ చెప్తుంటారు, సార్ అసలు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఒక క్లయింట్కి ఒక ఇల్లు నచ్చాలన్నా, ఒక స్థలం నచ్చాలన్నా చాలా టైం పట్టేస్తుంది సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలియదు, వాళ్ళకు క్లారిటీ ఉండదు, ఇది అని చెప్తారు. ఎక్కడికో వెళ్ళేదో ఇల్లు చూస్తారు, అలాంటి ఇల్లు కావాలంటారు. అలాంటి ఇల్లు ఇంకోటి కట్టుకోవాలి కదండి, వాళ్ళంటే ఖాళీ స్థలం వేస్తే కట్టుకుంటారు కానీ అలాంటి ఇల్లు కొనుక్కోవాలంటే కష్టం కదా అని చెప్తూ ఉంటారు.
ఇక్కడ ఏంటంటే ధనస్సు వారికి ఎప్పుడైతే లగ్న చతుర్థాధిపతి అష్టమంలోకి వెళ్ళి ఎగ్జాల్ట్ అవుతున్నాడో ఎండింగ్లో, ఈ మంత్ ఎండింగ్లో, కొంచెం మంత్ ఎండింగ్లో ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అది పూర్వీకుల ఆస్తుల విషయంలో ఉండే గొడవలు కానివ్వండి, వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కానివ్వండి, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీరికి. ఒక స్త్రీ వల్ల ధన నష్టం కానీ పరువు నష్టం కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా సూచిస్తున్నాయి? స్త్రీ వల్ల ధన నష్టం కాదు, కానీ ఇక్కడ స్త్రీ వల్ల ఖచ్చితంగా వీరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఉద్యోగ నష్టం ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడు శ్రీకారకుడు, సహజంగానే ధనుర్లగ్నానికి శుక్రుడు పూర్వజన్మ కర్మని కారకుడు, సింగిల్ ప్లానెట్ అనమాట. కొన్ని రాసులకి మనకి డబల్ ప్లానెట్స్ ఉంటాయి. ధనస్సు లగ్నానికి మాత్రం ఒకటే ప్లానెట్, సింగిల్ ప్లానెట్ పూర్వజన్మ కర్మను మొత్తం ఇటు తిప్పుతుంది. అందుకే మీరు చూడండి, ధనుర్లగ్న పీపుల్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కోటిలో ఒకరు గ్రో అయిపోతారు, వాళ్ళు గ్రో అయినట్టు ఎవరెవరు. అలాగే శుక్రుడు ఫలితాలు వస్తున్నా, శుక్రుడు బాగోపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాడికి సినిమా కనబడుతుంది. అది స్త్రీ కావాలని పురుషుడు కానివ్వండి, ఆడపిల్ల అక్కర్లేదు, అక్కడ పురుషుడికి అవ్వాలని రూల్ లేదు, స్త్రీకి అయినా సరే సినిమా చూపిస్తుంది. అందుకని శుక్రుడిని చాలా కేర్గా తీసుకోవాలి. అందుకని వీళ్ళకి మ్యాక్సిమం వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. శుక్రవారాలు తొందరపడి వివాహం చేయకండి చెప్తారు ధనుర్లగ్నం వారికి. బికాజ్ ఆఫ్ శుక్ర నక్షత్రాల్లో చేసిన, శుక్రవారాలు చేసిన, శుక్రుడు పాడయ్యాడు, వివాహానికి కారకుడు కదా, ఇంకొంచెం బలం పెరుగుతుంది. మనం ఎప్పుడు కూడా మనం పెట్టే ముహూర్తానికి వారాన్ని కూడా చూసుకోవాలి. ఆ వార ప్రభావం ఉంటుందండి, హోరా ప్రభావం, వార ప్రభావం ఉంటుంది. కాబట్టి వివాహం విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా స్త్రీ మూలకంగా ఇందాక నేను ఆల్రెడీ అన్నాను ఒక మాట, అప్పు ఇవ్వడం వల్ల ఉద్యోగంలో అనవసరంగా వాళ్ళే మనకి శత్రువులు అవుతారని ఇటువంటి ప్రభావం చూపిస్తుంది. కొత్త పరిచయాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళతో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అంటారు ఓవరాల్గా? కొత్త పరిచయాలు ఉన్నట్లయితే ఒకటేనండి, కొత్త పరిచయాలు అనేవి ఎక్కడ ఏర్పడతాయి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఉన్న పరిస్థితుల్లో లా రిలేటెడ్, లా రంగాల్లో ఉండేటువంటి వారు, అంటే లీగల్ వీటిలో ఉంటారు కదా, వాళ్ళు ఫ్రెండ్షిప్స్ కొంచెం రిలేషన్స్లోకి, లివింగ్ రిలేషన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీరికి చెప్పాలంటే. కాబట్టి ఈ శుక్రుడు ఎంతైనా నీచ పొందుతున్నాడు కాబట్టి అటువంటి వాటికి వీలైనంత మటుకు దూరంగా ఉండాలి. కానీ ఎంత దూరంగా ఉన్నా కానీ ఈ నెల వీళ్ళకి అటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి కుజుడు లాభంలో ఉంటున్నాడు, అది కూడా తులారాశి. అంటే ఒక కుజుడు వెళ్ళి శుక్రరాశుల్లో ఉన్నప్పుడు అది ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే అది ఒక రకమైన రిలేషన్లోకి తీసుకెళ్లే ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే ఏకాదశంలో ఉన్నాడు, అదే ద్వాదశంలో ఉంటే ఇంక తిరుగులేదు అక్కడ. కాబట్టి ఇది కొంచెం ఎంతైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశమే. కాకపోతే ఈ బ్యూటీ రిలేటెడ్ ఇట్లాంటి బిజినెస్లకు మళ్ళీ యోగిస్తాడు అక్కడ ఉండే కుజుడు. ఆరోగ్యపరంగా స్పెసిఫిక్గా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా వీళ్ళకన్నా? ఆరోగ్యపరంగా అంటే ఈ థైరాయిడ్ ఉంటుంది, కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంటాయి, లేనట్లయితే కొంతమందికి సుఖ వ్యాధులు అంటూ ఉంటారు, స్కిన్ రిలేటెడ్, ఇలాంటివి కొంచెం చూసుకోవాలి. అటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏదైనా వీళ్ళు భుజించేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనే మంత్రం చేసుకోవాలి. మరియు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకుంటే సరిపోతుంది. చేతిలో ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఇంకొక ఆఫర్ వస్తే మారాలా వద్దా అనే సందేహంలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం బెటర్ అంటారు. నన్ను అడిగితే శుక్రుడు నీచి పొందుతున్నాడు కాబట్టి ఏదైనా మారాలనుకుంటే ఫస్ట్ వీక్లో మారిపోవడం మంచిదండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్స్ ఏంటంటే నీచిపడ్డ శుక్రుడు కదా, మారడం వల్ల లాభం తప్పితే నష్టం ఉండదు. తర్వాత ఉండే 3 వారాలు అంటే ఒక్కోసారి మనం చూడ మారితే అది చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మారి అయ్యో ఈ ఆఫీస్లోకి ఎందుకు వచ్చాను, అక్కడే చాలా బాగుంది కదా, ఇక్కడ ఈ బాస్ ఏమో తినేస్తున్నాడు, కొలిక్స్ సరిగ్గా లేరని ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి 10th హౌస్ వీక్గా ఉన్నప్పుడు మారకూడదు, ఫస్ట్ వీక్ లోపల మారిపోవడం మంచిది ఒకవేళ మారాలనుకుంటే. వివిధ రకాల పండుగలు ఉన్నాయి మనకి ఈ మాసంలో, వాటిని వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటేనండి, మనకి దసరా వస్తుంది ఒకటి, దీపావళి 20వ తేదీ, దసరా 2వ తేదీ వస్తుంది. 2వ తేదీ వచ్చే దసరా రోజు కుంకుమార్చన చేయడం చాలా మంచిది వీరికి. ఎందుకంటే కుజుడు పంచమ స్థానాన్ని చూసుకుంటున్నాడు, సో ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాడు. స్ట్రాంగ్ అవడం వల్ల అనవసరమైన గొడవల్లోకి వెళ్లకుండా ఉంటాడు. ఇక దీపావళి నాడు కనుక చూసుకున్నట్లయితే హోమం చేయించుకోవడం మంచిది దీపావళి నాడు. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు నీచంలో ఎప్పుడైతే ఉన్నాడో, కన్యారాశిలో ఉన్నాడో, హోమం చేసుకోవడం, అలాగే శివుడికి దీపావళి నాడు బిల్వపత్రంతో అభిషేకం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి వాళ్ళ ఆరా పెరగాలన్నా, వాళ్ళ నలుగు గుర్తించాలన్న విశేషంగా అలా రెమెడీ ఉంటుందేమన్నా? ఒకటేనండి, ఎప్పుడైనా మన ఆరా పెరగాలి అంటే ఏ రాశి వారైనా గుర్తుపెట్టుకోండి, సూర్య ఆరాధన చేయాలి.
మీరు సూర్యుడిని రోజు గనక ప్రార్థించడం మొదలుపెట్టి అర్ఘ్యం వదులుతూ ఉంటే, ఆ రోజు మబ్బులు ఉన్నా కూడా, మేఘాలు అడ్డంగా ఉన్నా, మీరు అర్ఘ్యం వదిలినప్పుడు ప్రీతిగా ఆ మేఘాలు పక్కకి వెళ్ళి సూర్యుడు బయటకు వస్తారండి. ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ చాలామంది విషయంలో, నా విషయంలోనే కదా, చాలామంది విషయంలో. అందుకని ఆరా పెరిగే గ్రహము ఆత్మకారకుడు ఎవరు అంటే సూర్యభగవానుడు. సో సూర్యభగవాను యొక్క ఆరాధనే ఉత్తమం ఆరా పెరగడానికి. కానీ ఆరా పెరిగితే ఏమవుతుంది, అందరూ గుర్తిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. నేమ్ అండ్ ఫేమ్కి ఎవరు కారకుడు, సూర్యభగవానుడు. కాబట్టి అది చేసుకోవాలి. ఓకే. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.